హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ అనేది ఒక హక్కా? లేకపోతే పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే భిక్ష? అసలు ప్రభుత్వం దృష్టిలో పెన్షన్ అంటే ఏంటి? అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పేర్కొన్న పేరా ఎఫ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో పెనుదుమారమే రేపుతోంది. ఇందులో వాడినటువంటి అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే ఒక్క వాక్యం ప్రభుత్వ ఉద్యోగుల మధ్య, ముఖ్యంగా 2004కు ముందు మరియు తర్వాత చేరిన వారి మధ్య ఓపీఎస్ వర్సెస్ ఎన్‌పీఎస్ ఒక అగాధాన్ని సృష్టించేలాగా ఉంది. 2004 తర్వాత చేరిన ఉద్యోగులు తమ జీతం నుంచి బేసిక్ ప్లస్ టీఏ పై 10% కాంట్రిబ్యూషన్ కడుతూ ఉంటే, పాత పెన్షనర్లు మాత్రం నయా పైసా కట్టకుండానే పెన్షన్ తీసుకుంటున్నారు అనే భావన ఇది కలిగించింది. కానీ అసలు విషయం అది కాదు. పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో వేసే భిక్షం కాదని, అది ఉద్యోగికి దక్కవలసిన హక్కు అని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు పెన్షన్ అంటే ఏమిటి? అది ఒక డిఫర్డ్ వేజ్, అంటే వాయిదా వేయబడిన వేతనం అన్నమాట. అంటే ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో ఉన్నప్పుడు పొందాల్సినటువంటి పూర్తి స్థాయి లివింగ్ వేజ్, అంటే జీవనానికి సరిపడా పూర్తి వేతనం తీసుకోకుండా భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి సొమ్ము అని అర్థము. 15వ లేబర్ కాన్ఫరెన్స్ మరియు ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా ఒక ఉద్యోగి కుటుంబం గౌరవంగా బతకడానికి ఎంత జీతం అవసరమో లెక్కించినప్పుడు ఆ ప్రభుత్వాలు ఆ స్థాయి జీతాలనైతే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇస్తాం కదా, అందుకే ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నప్పుడు తక్కువ జీతం ఇస్తున్నామని ప్రభుత్వాలే స్వయంగా అంగీకరించాయి. కాబట్టి పెన్షన్ అనేది ఉచితంగా ఇస్తున్నది కాదు, ఉద్యోగి దాచుకున్న సొమ్మే అది. ఈ విషయంపై వివిధ పే కమిషన్లు ఇచ్చినటువంటి నివేదికలను పరిశీలిస్తే నిజం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేందుకండి, 4వ వేతన సంఘం ఫోర్త్ పే కమిషన్ 1986లో ఇంప్లిమెంట్ అయింది. సో, దీనిలో ఈ యొక్క పీఆర్సీలో పేరా నెంబర్ 220లో స్పష్టంగా రాసి ఉంది. ఏమనంటే, ఉద్యోగుల పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాం కాబట్టి ఉద్యోగులకు వారికి చెల్లించాల్సిన వేతనాల నిర్ణయంలో కూడా ఆ మేరకు కోత విధిస్తున్నాము అని పేర్కొన్నారు. అంటే కాంట్రిబ్యూషన్ బయటకి కనిపించకపోయినా సరే ప్రతి నెల జీతంలో కోత రూపంలో అది ప్రభుత్వానికి వెళ్ళింది. ఇక రెండవది 5వ వేతన సంఘం ఫిఫ్త్ పే కమిషన్ 1996లో ఇంప్లిమెంట్ అయింది. సో, పేరా నెంబర్ 127సిలో పెన్షన్ అనేది భిక్షం కాదని, రిటైర్ అయిన ఉద్యోగి తర్వాత ఆ వ్యక్తి సమాజంలో గౌరవంగా తలంచుకోకుండా బ్రతకడానికి చట్టబద్ధంగా కల్పించిన హక్కు అని తేల్చి చెప్పింది. ఇక మూడోది 6వ వేతన సంఘం. వీరు బెంగుళూరుకు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అనే సంస్థలో ఒక అధ్యయనం చేయించారు. ఆ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలను పరిశీలించి పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అని, అది ఉద్యోగి హక్కు అని నివేదిక అయితే ఇచ్చింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనం కూడా డిఎస్ నకారా కేసులో మరియు ఇతర కేసుల్లో చారిత్రాత్మక తీర్పులైతే ఇస్తూ పెన్షన్ ఈజ్ నాట్ ఏ బౌంటీ అని స్పష్టం చేసింది. అంటే అది ప్రభుత్వం విసిరేటటువంటి దానం కాదు, ఉద్యోగి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి లాంటిది, ఆస్తి హక్కు లాంటిది అని అర్థం అనమాట. ఇకపోతే బ్రిటిష్ కాలంలో నాటి 1871 చట్టం మొదలుకొని 1950 నాటి లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ వరకు అన్నీ కూడా పెన్షన్‌ను ఒక సామాజిక భద్రతా హక్కుగానే చూశాయి. కానీ దురదృష్టవశాత్తు 1991లో వచ్చిన నూతన ఆర్థిక విధానాల తర్వాత పరిస్థితి మారింది. పెట్టుబడిదారీ విధానము, మల్టీనేషనల్ కంపెనీల రాకతో ఉద్యోగుల హక్కులపై దాడి మొదలైంది. కొంతమంది
మేధావులు టీవీ చర్చల్లో కూర్చొని పెన్షనర్ల వల్లే దేశం అభివృద్ధి పడుతోందని, ఆ డబ్బుతో రోడ్లు, ప్రాజెక్టులు కట్టొచ్చని తప్పుడు సమాచారం చేస్తున్నారు. నిజానికి కార్పొరేటర్లకు ఇచ్చే రాయితీలు, సంక్షేమ పథకాల ఖర్చుతో పోలిస్తే పెన్షన్ భారం దేశానికి గుదిబండ ఏమీ కాదు. కానీ ఈ సాకుతోనే ఫిక్స్డ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ అనే విధానాన్ని తెరపైకి తెస్తోంది. సో, కాబట్టి అంటే ఇప్పుడు ఉద్యోగి రిటైర్మెంట్ ఉండదు, భద్రత ఉండదు. 5 ఏళ్ళు పనిచేశాక ఇంటికి పంపించేస్తారు. సో, పెన్షన్ ఊసే ఉండదు. కాబట్టి ప్రస్తుతం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో వాడినటువంటి ఈ యొక్క అన్‌ఫండెడ్ అనే యొక్క పదము వెనక ఉన్నటువంటి ఈ పదం వెనుక ఉన్న కుట్రను ఉద్యోగులందరూ గమనించాలి. పెన్షన్ అనేది మన జీతంలో దాచుకున్నటువంటి భాగమే తప్ప ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి ఏమి కాదు అనే విషయాన్ని గట్టిగా అయితే విస్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.